కాలం గతి మారుతోంది ప్రతిక్షణం ప్రతిక్షణం. మంచి మార్పు లోకానికి మంగళదాయకం, మంచి మార్పు లోకానికి మంగళదాయకం. అది వికటించిందా అభ్యుదయ వినాశనం. తూర్పు తెల్లవారుతోంది ప్రతిదినం, కాలం గతి మారుతోంది ప్రతిక్షణం ప్రతిక్షణం. ప్రసరించే గాలికి ఏ కులముంది, ప్రవహించే నీటికి ఏ మతముంది. ప్రసరించే గాలికి ఏ కులముంది, ప్రవహించే నీటికి ఏ మతముంది. కులం పేర మతం పేర జరిగే కలహాలు మనిషిని పశువుగా మార్చే విషవలయాలు. తూర్పు తెల్లవారుతోంది ప్రతిదినం, కాలం గతి మారుతోంది ప్రతిక్షణం ప్రతిక్షణం. ఓ ఎవరి ఇంట వారు ఉంటే దోషం లేదు, ఎవరి తిండి వారు తింటే స్వార్థం కాదు. ఎవరి ఇంట వారు ఉంటే దోషం లేదు, ఎవరి తిండి వారు తింటే స్వార్థం కాదు. పరుల నోరు కొడితే అది పైశాచిక కృత్యం, పరుల నోరు కొడితే అది పైశాచిక కృత్యం. ఎప్పుడయ్యా తెలిసేది ఈ మౌలిక సత్యం. తూర్పు తెల్లవారుతోంది ప్రతిదినం, కాలం గతి మారుతోంది ప్రతిక్షణం ప్రతిక్షణం. మంచి మార్పు లోకానికి మంగళదాయకం, అది వికటించిందా అభ్యుదయ వినాశకం. తూర్పు తెల్లవారుతోంది ప్రతిదినం, కాలం గతి మారుతోంది ప్రతిక్షణం ప్రతిక్షణం. ప్రేమిస్తున్నానని ఖచ్చితంగా చెప్తున్నాను. ఇక్కడ ఇదే ఆరంభం అంటూ పాంచజన్యం ఊహించబడలేదు. ఇక్కడ ఇదే ఆరంభం అంటూ పాంచజన్యం ఊహించబడలేదు. ఇక్కడ దాయాదులపై గాంధీవం సంధించబడలేదు. ఇక్కడ దాయాదులపై గాంధీవం సంధించబడలేదు. ఇక్కడ గజ అశ్వ పదాతి 18 అక్షౌహిణీల సైన్యం పోరాడలేదు. ఇక్కడ అశ్వత్థామ హతః అన్న అబద్ధపు ప్రకటనలు పలకలేదు. ఇక్కడ ఒక్క మాట, ఒకే ఒక్క మాట, సూర్యకాంతుని మాట, అభిజిత్ పట్టిన బాట, జంతర్ మంతర్ అయింది జన సందోహపు ఊట. ఒక్క మాట, ఒకే ఒక్క మాట, సూర్యకాంతుని మాట, జస్టిస్ సూర్యకాంత్ అనే మాటకు అభిజిత్ పట్టిన బాట, జంతర్ మంతర్ అయింది జన సందోహపు ఊట. చిటికెన వేలిపై గోవర్ధనగిరిని ఎత్తి యాదవులను కాపాడలేదు. ఇక్కడ చిటికెన వేలిపై గోవర్ధనగిరిని ఎత్తి యాదవులను కాపాడలేదు. ఇక్కడ అరచేతిని అడ్డుపెట్టి ఆందోళన మా హక్కని చాటింది రియా యాదవ్. ఇక్కడ రియా యాదవ్ ఒక అమ్మాయి, అందరికీ ఐడియా ఉంది. థ్యాంక్ యూ. అంపశయ్యపై మరణానికై పరితపించే గాంగేయుడు కాదు ఇక్కడ. అంపశయ్యపై మరణానికై పరితపించే గాంగేయుడు కాదు ఇక్కడ. విగత జీవులైన విద్యార్థుల వరకు నిరాహారుడైన సోనం వాంగ్చుక్ ఇక్కడ. విగత జీవులైన విద్యార్థుల వరకు నిరాహారుడైన సోనం వాంగ్చోక్ ఇక్కడ. నినాదాలు శబ్దాలు కాదు, న్యాయానికై పోరాడుతున్న గుండె చప్పుళ్ళు అయ్యాయి ఇక్కడ. నినాదాలు శబ్దాలుగా కాదు, న్యాయానికై పోరాడుతున్న గుండె చప్పుళ్ళు అయ్యాయి ఇక్కడ.
జులుం చూపించే ఖాకీ యూనిఫామ్, జులుం చూపించే ఖాకీ యూనిఫామ్, దండాలుగా మారిన బాలికేళ్లకు నేమ్ ప్లేట్ లేకుండా కాపలా కాసింది ఇక్కడ. జులుం చూపించే ఖాకీ యూనిఫామ్, దండాలుగా మారిన దండాలని బట్టలు ఆలోచన లేదండి, దండాలుగా మారిన బాలికేళ్లకు నేమ్ ప్లేట్ లేకుండా కాపలా కాసింది ఇక్కడ. చక్రాల బాలికేళ్లపై విహారీల విహారం, ప్రభుత్వ గుండెలను సుదర్శన చక్రమై కొలిచింది ఇక్కడ. చక్రాల బాలికేళ్లపై విహారీల విహారం, ప్రభుత్వ గుండెలను సుదర్శన చక్రమై కొలిచింది ఇక్కడ. అధికారాన్ని ప్రశ్నించడం, నిశ్శబ్దాన్ని ఛేదించడమే కాదు, ఆందోళన అందంగా మారి నిరసనే రూపాంతరం చెందింది ఇక్కడ. అధికారాన్ని ప్రశ్నించడం, నిశ్శబ్దాన్ని ఛేదించడమే కాదు, ఆందోళన అందంగా మారి నిరసనే రూపాంతరం చెందింది ఇక్కడ. చర్యకు ప్రతిచర్యకు ఈక్వేషన్ మారి న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనే థర్డ్ లాకు కొత్త అర్థం దొరికింది ఇక్కడ. ఆశను, ఆశయాన్ని, బాధను, బాధ్యతను, సంతోషాన్ని, సంతాపాన్ని, గమనాన్ని, గమ్యాన్ని, వ్యక్తిని, వ్యవస్థను సమానం చేశారు ఇక్కడ. ఆశను, ఆశయాన్ని, బాధను, బాధ్యతను, సంతోషాన్ని, సంతాపాన్ని, గమనాన్ని, గమ్యాన్ని, వ్యక్తిని, వ్యవస్థను అందరినీ సమానం చేశారు ఇక్కడ. సత్యాగ్రహం ఇక్కడ సంబరాగ్రహమైంది, సత్యాగ్రహం సంబరాగ్రహమైంది. హస్తినను రాజధానిగా చేసుకొని అఖండ భారతాన్ని ఏలిన ధర్మరాజు కాదు ఇక్కడ. రాజీనామా ప్రకటించిన ధర్మేంద్రుడు అఖండ భారతీయ వంటిళ్లలో తారట్లాడే కాక్రోచుల కాళ్ళ మధ్య నలిగాడు ఇక్కడ. రాజీనామా ప్రకటించిన ధర్మేంద్రుడు అఖండ భారతీయ వంటిళ్లలో తారట్లాడే కాక్రోచుల కాళ్ళ మధ్య నలిగాడు ఇక్కడ. యుద్ధం ముగిసిన ఆనవాళ్లుగా వీరుల జ్ఞాపకాలు, క్షతగాత్రుల నెత్తురే కాదు, న్యాయస్థానాల నల్లకోట్ల వెనుక నలుగుతున్న సమూహాలు ఇంకా ఉన్నాయి ఇక్కడ. స్వాతంత్ర్యపు ఆ పోరాట పటిమ ఇప్పటికీ ప్రతి నెత్తురులోనూ అలాగే ప్రవహిస్తోందనడానికి ఆనవాళ్లు దొరికాయి ఇక్కడ. స్వాతంత్ర్యపు ఆ పోరాట పటిమ ఇప్పటికీ ప్రతి నెత్తురులోనూ అలాగే ప్రవహిస్తోందనడానికి ఆనవాళ్లు దొరికాయి ఇక్కడ. అందుకే తల తెగిపడ్డ గమనం ఆగలేదు ఇక్కడ. కాక్రోచ్ తల తెగిపడ్డ అది అలాగే కొన్ని రోజులు ఉంటుందని మనకు తెలుసు. అందుకే తల తెగిపడ్డ గమనం ఆగలేదు ఇక్కడ. Bravo my house, check it out. Thank you. సభ నమస్కారం. కర్నూలు జిల్లాలో మొట్టమొదటిగా కవిత చదువుతున్నా. నేను కవితల సంఘాలు నిర్వహించేవాడిని. కవిగా వచన కవిత్వం రాస్తూ ఉంటాను. తన్నేవాడు ఉంటే కలదన్నేవాడు ఉంటాడు, అణిచేవాడు ఉంటే ఎదిరించేవాడు ఉంటాడు. పిల్లి కథ అని గదిలో బంధిస్తే ఆ గది గోడల మధ్య అది పులిగా మారుతుంది. అధికారం ఉందని అణచివేత మొదలు పెడితే ఆ అణచివేత ఒకరోజు విప్లవానికి విత్తనం అవుతుంది. హోదా శాశ్వతం కాదు, కుర్చీ ఎవరి సొత్తు కాదు. ప్రజల గొంతును నొక్కి చేతులే ఒకరోజు ప్రజల తీర్పును ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిన ఉద్యమం చిన్నదని చూపిన స్వరమే పెద్ద ప్రశ్నగా మారిన సందర్భం. విప్లవకారుల గొంతును నొక్కితే ఆ నిశ్శబ్దం శాశ్వతం కాదు. అణిచిన ప్రతి నినాదం ఒకరోజు సునామీగా తిరిగి వస్తుంది. తుపాకీ పట్టిన చేతులను లొంగ తీసుకోవచ్చు, కానీ ఆ తుపాకీ ఎందుకు పుట్టిందో ఆ కారణాన్ని లొంగ తీయగలవా? అభివృద్ధి ఛాయలు కనిపిస్తే ఎవరు తుపాకీ పట్టుకుంటారు? అవకాశాల తలుపులు తెరిస్తే ఎవరు అడవుల బాధపడతారు? యువత భవిష్యత్తుకు చీకటి పోస్తే ఆ చీకటి మచ్చ నీ పాలనపై పడుతుంది. యువత కళలకు సంఖ్యలు వేస్తే ఆ సంఖ్యల చప్పుడు రేపు తిరుగుబాటు నినాదం అవుతుంది. గుర్తించుకో, ప్రజలను బయటపెట్టవచ్చు, కానీ ఎప్పటి బయటతో ఉంచలేరు. గొంతును నొక్కవచ్చు, కానీ ప్రశ్నలు చంపలేరు. అడుగులను ఆపవచ్చు, కానీ ఆలోచనలు బంధించలేరు. అణచివేతకు హద్దు దాటితే ఉద్యమం పుడుతుంది. ఉద్యమాన్ని అణిచితే విప్లవం పుడుతుంది. విప్లవాన్ని అణచివేస్తే సునామీ పుడుతుంది. అందుకే హోదా ఉందని వినవికకు, అధికారం ఉందని అణచివేయకు. ఎందుకంటే నీ చేతిలోనే అధికారం
నీ పతనానికి ఆయుధం కాకముందే ప్రజల చేతుల్లోని ప్రశ్నకు సమాధానం చెప్పు. ప్రజల భవిష్యత్తుపై పడిన ప్రతి మచ్చ అది ఒక రోజు పతనానికి నాదే అవుతుందన్న విషయాన్ని గుర్తించుకో. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటాను. ఆవహించి ఆ యొక్క అధికారాన్ని తుదముట్టిస్తుందనడానికి ఈ యొక్క కాక్రోచ్ జెన్సీ ఉద్యమమే ఒక ఉదాహరణ. తర్వాత నా కవితా శీర్షిక ఆశాకిరణం. దశాబ్ద కాలంగా క్రమకున్న నిరాశను, ఆసేతు హిమాచల పర్యంతం ఆవరించిన నిస్సత్తువను, అచేతన వ్యవస్థలోకి జారిన భారత హృదయాన్ని మినుకుమంటూ మిడుగురు పురుగుల కాంతిగా ఒక ఆశాకిరణం ఒక్కసారిగా దేశమంతా ప్రసరించింది. కాక్రోచ్లా ఎన్నిసార్లు తొక్కినా లేచిన పోరాటం, ప్రశ్నించిన గొంతులను కాన్సన్ట్రేషన్ క్యాంపుల గోడల మధ్య బంధించిన ఆధునిక ప్రశ్నలు, అడ్డు అదుపు లేని అధికారం, అహంకారంతో నిండిన పాలనకు ఒక్కసారిగా కొరడా దెబ్బలా తగిలింది జెన్సీ పోరాటం. అది కేవలం పోరాటం కాదు, నిద్రాణమైన దేశపు నరాల్లోకి ప్రవహించిన చైతన్యం. ఇది కేవలం తిరుగుబాటు కాదు, ప్రశ్నించడం మర్చిపోయిన తరాలకు ఒక మేలుకొలుపు. ఎందుకంటే ఎల్లకాలం ఎవరు నిరంకుశులుగా నిలవలేరు, ఎల్లకాలం ఎవరి అధికార దురహంకారాన్ని కొనసాగించలేరు. వదిలిన టియర్ గ్యాస్, చెదిరిన జన సమూహాలు, పేరిన పెల్లెట్స్ గన్స్, ఇవి కదా ప్రత్యక్ష సాక్ష్యాలు నిరంకుశత్వానికి. అధికారం ఎంత ఎత్తుకు ఎదిగినా ప్రజా చైతన్యం ముందు అది నిలబడలేదు. గొంతులను నొక్కవచ్చు కానీ ప్రశ్నలను బంధించలేదు. కళ్ళకు గంటలు కట్టవచ్చు కానీ చైతన్యానికి సంకళ్ళు వేయలేదు. ఒక్క మెడుగురు పురుగు చీకటిని ప్రాణదొరకపోయినా మరో మెడుగురు పురుగు దారి చూపుతుంది. అలా ఈ తరం తగిలించిన చైతన్యం రేపటి తరానికి వెలుగుదారి కావాలి. నిరాశల శబ్దం ముగిసి ఆశల ఉదయం మొదలవ్వాలని కోరుకుంటూ నా చిన్న విద్యార్థులకు డిసెక్షన్లో ఉపయోగపడే బొద్దింకలు, సైన్స్ విద్యార్థులకు ల్యాబొరేటరీలో ఇంటర్మీడియట్ డిసెక్షన్ ఉంటుందన్నమాట, అక్కడ ఉపయోగపడే బొద్దింకలు, సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో తెగించిన బొద్దింకలు. ఉద్యమానికి స్ఫూర్తిగా తీసుకుంటారు. జనరల్గా మనమంతా అంతకుముందు పుట్టినవాడు, మనం సానుభూతి కవిత్వం వినిపించడానికి వచ్చాము ఆ ఉద్యమానికి. నిజంగా చెప్పాలంటే నాగమణక్క మాట్లాడుతూ మంచి మాట చెప్పింది. తను 5,000 రూపాయల ఉద్యమానికి పంపించినామని. ఇక్కడ కూర్చున్న వెంకటకృష్ణ సార్ కూతురు కూడా ఆ జెన్సీ ఉద్యమానికి హైదరాబాద్ నుంచి పంపించింది డబ్బులు, ఫుడ్ ప్యాకెట్ పంపించింది తన నుంచి. అయితే వీళ్ళందరినీ పంపించారు, అందినాయి. కేంద్ర ప్రభుత్వం అయితే ఆ యాప్లు రద్దు చేయాలని చూసింది దుర్మార్గంగా. జొమాటో, స్విగ్గీ, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం యాప్లను కూడా రద్దు చేయాలనే ప్రయత్నం చేసింది ఆ ఉద్యమాన్ని నీరుగార్చడం కోసం. అయితే వీళ్ళు మామూలు జెన్సీ ఉద్యమకారులు కాదు, డ్రోన్ కెమెరాలను కూడా దాన్ని కంప్లీట్గా వాళ్ళ స్వాధీనంలో చేసుకొని నిర్వీర్యం చేయగల సత్తా ఉన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళని ఫోటోలు తీయడానికి వస్తే కూడా వాళ్ళ మానిటరింగ్తో తన గుప్పిట్లో పెట్టుకుని వాళ్ళ బ్యాగుతో దాచిపెట్టుకునే చరిత్ర వాళ్ళు. అంటే సోషల్ మీడియాతోనే ఇన్నాళ్ళు ఈ ప్రభుత్వాలు పాలిస్తున్నాయనే విషయం మాత్రం మనకు స్పష్టమైంది. వాళ్ళకి అసలైన బలం లేదు. ఇన్నాళ్ళు ఫేక్ యూనివర్సిటీని ఒకటి స్థాపించుకొని ప్రజల్ని మభ్యపెట్టి దేవుడిని అడ్డం పెట్టుకుని దేశభక్తిని అడ్డం పెట్టుకుని దుర్మార్గంగా పాలిస్తున్న ప్రపంచంలో మనం ఉన్నాం. వాళ్ళని గుడ్డిగా వాళ్ళని నమ్ముతూ వాళ్ళని కొనసాగిస్తున్నాం. ఎంత దుర్మార్గమైన పరిస్థితి. ఎవరు దేవుడు అంటే తప్పు కాదు కదా అని అంటే వెళ్ళిపోతాం. ఆ దేవుడి సొమ్మును కూడా దేవుడికి రక్షణ లేకుండా అయిపోయింది. వాడు దేవుడికి రక్షణ లేకుండా దేవుడి సొమ్మునే వాడుకుని తినే పరిస్థితి వస్తుంది. ఎంత దుర్మార్గమైన పరిస్థితి వాళ్ళు కల్పిస్తారు. చాలా మంది జెన్సీ ఉద్యమకారులని అది అడ్డవర్గం అని ఇంకొక వర్గం అని చాలా మంది వెళ్ళిస్తారు. కానీ వాళ్ళు దేనికి భయపడలేదు. అసలు వినకపోవడమే వాళ్ళ లక్ష్యం. మీరు ఇప్పుడు వెంకటకృష్ణ సార్ చెప్పినాడు అనుకోండి, ఆయన పెద్ద మనిషి కదా వినాలని వాకేం ఉండదు. ఇక వాళ్ళు తెలిసి చేస్తారు. ఉదాహరణకి ఏంటంటే
రాజ్యాంగంలో రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళ మీద కామెంట్ చేయకూడదు, వాళ్ళ మీద కేసులు నమోదైతాయి. ఇది ప్రాథమిక భారత రాజ్యాంగంలో ఉన్న సూత్రం. రాష్ట్రపతి మీద మాట్లాడతారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద మాట్లాడతారు, గవర్నర్ మీద కూడా మాట్లాడతారు. సూర్యకాంత్ మిశ్రా చేసిన ఒక చిన్న కామెంట్ ఆ బుద్ధింగల్ లాంటి వాళ్ళని యువతను పోల్చడంతో అసలు సుప్రీంకోర్టు న్యాయమూర్తిని జనరల్గా ఎవరు కామెంట్ చేయకూడదు, ఖచ్చితంగా చేయకూడదు, అనుమానం లేదు. కానీ వాళ్ళకి ఏం అటువంటివి ఏం లేదు, అందరూ చేయడం మొదలుపెట్టారు. చివరికి తనే 4 ఖర్చుకోవాల్సి వచ్చింది. తర్వాత క్రమంలో ఇంకో మాట నోరు జారాడు ఆయన, నాకు ఇవన్నీ చూసే టైం లేదన్నాడు ఆయన. ఇవన్నీ ఉద్యమాలు వీడియోలు చూసే టైం లేదని చెప్పేసరికి అప్పుడు కూడా వదలలేదు ఆయన. లక్షలాది పిల్లలు ఈరోజు నవభారతాన్ని నిర్మించేది మాత్రం యువతరమే. మనం ఇక్కడ సానుభూతి తెలపడానికి మాత్రమే వచ్చాం. ఈరోజు భగత్ సింగ్ వారసులు ఎవరు, అల్లూరి సీతారామరాజు వారసులు ఎవరు అంటే ఈరోజు జడ్జి వాళ్ళే. ఈరోజు వాళ్ళు ఒక రాజకీయ ప్రణాళిక ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో భారతదేశం వ్యాప్తంగా కొనసాగిస్తే వాళ్ళని మించిన తిరుగుబాటు శక్తి ఈ దేశం చూడలేదు, అందులో అనుమానం లేదు. మనమేం నిర్మించడం లేదు, మనం బయలుదేరు బాధ్యత లేకుండా మనం ఇండియాలో ఉంటున్నాం, అందులో అనుమానం ఏం లేదు. దాంట్లో వాళ్ళు బాధ్యతాయుతంగా ఉన్నారు. మీరు నమ్ముతారో లేదు, చాలా మంది ఉద్యోగాలు వదిలేశారు, కెమెరాతో కేసులు పెట్టాలని చూశారు. ఒక రష్యాలో ఉన్నాడు, జడ్జి ఉద్యమంలో పాల్గొన్నాడని వాడి మీద కేసు పెట్టారు. వాడు రష్యాలో ఉన్నాడు, ఆ కాలంలో వాడు లేడు. ఎంత గొప్ప మద్దతు ఇచ్చిందంటే భారతదేశం మొత్తం యావత్ వాళ్ళకి మద్దతుగా నిలబడింది. ఒక ఆయన స్టీల్ సామాన్లు అక్కడ ఢిల్లీలో స్టీల్ సామాన్లు అక్కడ ఆయన ఒక 20 మొబైల్ టాయిలెట్స్ వ్యాన్లు పంపించాడు ఆ టెంట్ దగ్గర. అమౌంట్ పే అయింది, అది గవర్నమెంట్ టాయిలెట్స్ సంబంధించినవి. ఎందుకైనా నువ్వు వాళ్ళకి అట్లా అలాట్మెంట్ చేస్తే ఇబ్బంది అవుతుంది కదా గవర్నమెంట్కి, గవర్నమెంట్ వ్యతిరేకం చేస్తున్నారంటే ఇవ్వాల్సిన డబ్బు కంటే ఆయన ఎక్కువ ఇచ్చాడంట, డబ్బులు చెల్లించాడు. నాకు మున్సిపాలిటీ డబ్బులు వస్తాయి, నేను పంపిస్తాను అన్నాడు ఆయన. హింసించడం తెలిసినంతగా గౌరవించడం తెలియదు మీకు. భయపెట్టడం, హింసించడం తెలిసినంతగా గౌరవించడం తెలియదు. పోరాటాలు ఎప్పుడు అసంతృప్తితోనే మొదలవుతాయి. పోరాటాలు ఎప్పుడు అసంతృప్తితోనే మొదలవుతాయి. పోగొట్టుకున్న బాధ బాధితులకు మాత్రమే తెలుసు, పాలకులకు ఏమి తెలుసు? పోగొట్టుకున్న బాధ బాధితులకు మాత్రమే తెలుసు, పాలకులకు ఏమి తెలుసు? మార్క్స్ మహనీయుడు ఉదయించిన మాసం, పుచ్చలపల్లి సుందరయ్య పుట్టిన మాసం, జాతీయ గీత రచయిత రవీంద్రుని జన్మమాసం, నందమూరి రాముడు ఉదయించిన మాసం, అంతర్జాతీయ కార్మిక దినం ఆవిర్భవించిన మాసం, ఉద్భవించిన కాక్రోచ్ ఉరుములాగా మహనీయులు పుట్టిన మే మాసం అదే. నేను వెల్లుర్తి జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్లో హిందీ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. నీట్ పేపర్ లీకేజీలలో కళలు కరిగిపోయిన వేళ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ రోడ్డెక్కిన జెన్జీ యువత పోరాట పటిమకు, వారి చైతన్యానికి సాహితీ స్రవంతి వేదికగా నా ఈ అక్షర సమర్పణ. చిన్న శ్లోకంతో నా కవితను ప్రారంభిస్తాను. అధర్మస్య వినాశాయ న్యాయస్య స్థాపనాయ చ ప్రజ్వలతు చైతన్య జ్వాలా యుగాంతక సమప్రభా. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం అధర్మాన్ని నాశనం చేసి న్యాయాన్ని పునరుద్ధరించడానికి ప్రళయ కాల కాంతితో సమానమైన చైతన్య జ్వాల నాశనం చేసి అన్యాయాన్ని పునరుద్ధరించడానికి ప్రళయకాల కాంతితో సమానమైన చైతన్య జ్వాల ప్రజల్లో ప్రజ్వలిల్లుగాక. నా కవితా శీర్షిక అక్షర సంఘీభావం. తరాల సరిహద్దులు దాటి ఎగిసిన జ్వాల అది, అన్యాయపు గడపల్లో మోగిన హెచ్చరికల ఘంటిక అది. తమ భవిష్యత్తును తామే గెలుచుకునేందుకు రోడ్డెక్కిన జెన్జీ తరం చూపిన ధైర్యం అది. ఎన్ని అడుగుల కింద నలిగినా నశించిపోని ఆ కాక్రోచ్ జీవ లక్షణమే వారి ఊపిరి. ఎన్ని అడుగుల కింద నలిగినా తిరిగి లేచే ఆ కాక్రోచ్ జీవ లక్షణమే వారి ఊపిరి. లీకేజీల నల్ల మబ్బులు అందమైన కళలను కప్పేస్తుంటే వ్యవస్థల నిర్లక్ష్యం
విద్యార్థుల మేధస్సును బలి తీసుకుంటుంటే అదిగో ప్రశ్నించే గళమై నిలబడింది ఆ యువతరం. కెన్యా నుండి కర్నూలు దాకా, కర్నూలు నుండి ఢిల్లీ దాకా పోరాడుతున్న ప్రతి యువ కిరణానికి, రేపటి వెలుగును ఆకాంక్షిస్తున్న ప్రతి చేతనకు ఈ వేదిక సాక్షిగా మా ఆత్మీయ సంఘీభావం. మేము కేవలం మౌన వీక్షకులం కాదు, మీ ధర్మ పోరాటానికి తోడుగా నిలిచే అక్షర సైనికులం. మీ కష్టానికి, మీ శ్రమకు తగిన న్యాయం చేకూరాలని మీ గొంతులో గొంతు కలిపే సాహితీ స్వరాలం. మీ కరణ పంపిణీ. మహాకవి శ్రీశ్రీ ఒక మాట అన్నాడు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు. మన చీఫ్ జస్టిస్ గారు కూడా అదే అనుకున్నారు. మీరు బొద్దింకలు, మీరు అల్లరి చేసేవాళ్ళు, మీరు డ్రగ్స్ తీసుకునేవాళ్ళు. ఆయనకి తెలియదు ఇంకో మాట శ్రీశ్రీ అంటాడు, కొంతమంది యువకులు ముందు యుగం దూతలు అన్నాడు. జంజీ నిజంగానే ముందు యుగం దూతలుగా ముందుకు దూకినారు. మేము కాక్రోచ్లం కాదు, మేము ఆయుధం పట్టే సైనికులం. వాళ్ళపైన పిల్లెట్ గన్స్ వేసినారు, AK-47 వాడినారు, బాష్పవాయువులు ఇన్ని చేశారు. చేసినా ఎక్కడ తగ్గలేదు. ఒక అమ్మాయి బస్సు ఆపింది చేపెట్టి, నేను చేపెట్టే బస్సు ఆగుతుందా లేదా తెలియదు ఆమె, కానీ ఆగింది. ఆగాల్సిందే, వాళ్ళ ఉద్యమం అలా ఉంది. నిజంగానే ఈ వెంకటేష్ చెప్పాడు కదా 3 కవితలు రాసినా అని, నేను కూడా 3 కవితలు రాశాను. ఒక దాంట్లో బొద్దికల రక్తం తెల్లగుందని కూడా రాశాను, సార్ చెప్పాను నాకు. తర్వాత ఆగలేదు మనసు, నీట్ మీద ఒకటి రాశాను. ఏమని? ఓ నాన్న, అసలు ఎక్కడి నుంచి మొదలైంది? నా బిడ్డకు సీట్ రావాలని నేను ఎక్కడో పేపర్ కొని మంచి మా అమ్మాయికో మా అబ్బాయికో మంచి తండ్రిని కావచ్చు, కానీ 27 మంది చనిపోయినారు అక్కడ. నువ్వు పేపర్ కొన్నందువల్ల, పేపర్ లీక్ అయినందువల్ల. దానికి ధర్మేంద్రుణ్ణి ధర్మంగా పోతామని అడిగారు, పోనన్నాడు. అధర్మంగా పంపడానికి ఉద్దేశం లేదు, అందుకని మేడం చెప్పినట్టు ధర్మంగానే ధర్మయుద్ధం చేసి ఇంటికి పంపారు. మీకు సమాధి కట్టడానికి సిద్ధం అవుతున్నారు. ఎందుకంటే చాలా మంది చెప్పారు, ఇప్పుడు మోహన్ చెప్పాడు, నాగమణి చెప్పి మేడం చెప్పారు, అందరు కవితలు చదివారు, అంతా ఒకే సారాంశమే మళ్ళీ. కాబట్టి ఇదొక కొత్త రూపం. అంటే ఇంకా ప్రజాస్వామ్య విలువలు లేవా? ప్రజాస్వామ్య ఉద్యమాలు లేవా? ఎందుకుంటావు? ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. కానీ దానికి ఒక ప్రేరణ కావాలి. ఏ ప్రజా ఉద్యమం జరిగినా కానీ దాని వెంటనే కవిత్వము నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సాహిత్యము, కళలు, ఉద్యమాల వెంట ఉంటాయి, దానికి బాసటగా ఉంటాయి. అట్లా ఈరోజు ఉద్యమానికి బాసటగా మనం సంఘీభావం తెలపడం కోసం చేయాలనుకుంటున్నాను. దిక్కులు పిక్కటిల్లేలా ఎక్కుపెట్టిన ధిక్కారస్వర సింహగర్జనలు నియంతృత్వపు గుండెల్లో భూకంపాలను సృష్టించను. కలకలమంటే సూర్యుడై అసంతృప్తి జ్వాలను ఎగజిమ్మెను. అనంతకోటి ప్రశ్నలను సంధించెను. ఎరుపెక్కిన కన్నుల బావుటాలెగరేశను. అధికార ఆటవిక కిరాతకులను ఆవేశపు అగ్ని జ్వాలలకు ఆహుతి కావించెను. వారి ఆశా ప్రపంచాలకు ఇనుప తెరలు కట్టిన వారి ఆశయాలను అడియాశలు చేసిన నిర్లిప్తత నిస్తేజపు సామ్రాజ్యాలను ఉద్వెత్తున ఎగిసే కెరటాల సంద్రమై నేలమట్టం చేసిన బొత్తింకల ఆశయం రాబో కాలాలకు ప్రతీకలుగా అధర్మేంద్ర రాజీనామాలై విరాజిల్లను. అతి వాస్తవిక భావాలకు బందీలను చేసి అంధకారపు తెరలను కన్నులకు కట్టి నిరాశ నిస్పృహ సంఖ్యలతో బిగించి మనుషులను పశువులుగా మార్చేసిన
మనుషులను పశువులుగా మార్చేసిన మనువాద మార్చాల మాయలను తుత్తుల్యులు కావించిన యువత, నీ ధైర్య సాహసాలకు జగమంతా నివాళులర్పించిన ఓ కీటకోత్తమా. కాలమెంత విషనాములై విషమించిన, నిబిడం పునిర్దయ బీజాలు నాటిన, నిఖిల లోకమ్మ నేను నిందించిన, నీకై నీ జీవితానికై నీ అస్తిత్వానికి నిలువెత్తు హేతువాద కాగడావై, నీకై నీ జీవితానికై నీ అస్తిత్వానికి నిలువెత్తు హేతువాద కాగడావై, చీకట్ల రొమ్ము చీల్చి చెండాడుతూ నీవు చిందించిన రక్తం సాక్షిగా, నీ కళ్ళ ముందే రాజ్య గ్రహంకార ప్రాకారాలు నిలువునా కొలిచి నిజం పట్టబయలు చేశావు. నీరాజనందుకు అశ్రు నయనాల సాక్షిగా, నీ వెంటే ఈ దేశం నడుద్దామని బిగిస్తే నడుం బిగిస్తే దేశంలోని ఛాందసవాదులంతా పడుస్తున్నారు. ఉద్దేశం ఉదాత్తమైనది కాదా, ప్రజలకంతా ప్రాణప్రదం కాదా. మీ బిడ్డల బతుకుల కొరకై, మీ బిడ్డల భవిష్యత్తు కొరకై పోటెత్తిన లాఠీలకు తూటాలకు తమ ప్రాణాలను అడ్డుపెట్టి తనువంతా రక్తాలను చెందించి రక్తపు టీరులలో స్నానమాడిన నిరాయుధులైన యువత కవిత కళ్ళ ముందు కదలాడిన మరుక్షణం మరిగిపోదా మానవ హృదయం. దేశమంతా ఒక్కటై సందేశం ఇవ్వండి. దుశ్శాసన కబంధాల నుండి మన దేశాన్ని నిరాయుధులైన యువతను కాపాడతామని. కంకణం కట్టండి, కడదాకా పోరాడండి. పోరాడితే పోయేదేముంది, సంఖ్యలు తప్ప. సంక్షేమ సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడు. చీకట్ల మూడులిక అంటే మోడీ అనే పదాన్ని కూడా నేను అక్కడ చేర్చడం జరిగింది. చీకట్ల మూడులిక మండిపోక తప్పదిక. యువత మీ అభ్యున్నతి దేశానికి సుభిక్షం. మీరే లేకుంటే దేశానికి ఎవరు కీటకొత్తమా అంటే కొద్దిగా కీటకొత్తమ అందరు శ్రీరామ రక్ష అంటారు. నేనేమంటున్నా ఇక్కడ కీటకొత్తమ రక్ష. సాగండి, మునుమందుకు సాగండి, దేశపు నడిపొట్టున పుష్పించండి. కమలాలు పుష్పించడం కాదు, యువత పుష్పించాలని నా ఉద్దేశం. దేశపు నడిపొట్టున పుష్పించండి, బొత్తింకల రాజ్యమై తేజరిల్లండి. ధన్యవాదాలు.